ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మళ్ళీ మీతో ఇలా కలిసినందుకు, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీ అందరితో కలిసి దేవుని ధ్యానించడానికి, ఆరాధించడానికి నా ప్రభువు, నా రక్షకుడు, నా యేసుక్రీస్తు ప్రభు వారు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం, వారి యొక్క విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం, వారి యొక్క ఉన్నతమైనటువంటి భక్తి, ఉన్నతమైనటువంటి నమ్మకం గురించి మనము ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం. ఈ రోజు కూడా బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూద్దాం. ఒక వ్యక్తి యొక్క విశ్వాసము అది ఎంత శక్తివంతంగా ఉంటుందో, ఒక వ్యక్తి యొక్క విశ్వాసము ఏ పరిస్థితుల్లోని చిక్కు చెదరకుండా, ఏ పరిస్థితుల్లోని తారుమారు కాకుండా ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఒక గొప్ప భక్తుడిని దేవుడు మనకి చూపిస్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ అటువంటి భక్తులందరి గురించి చాలా స్పష్టంగా దేవుడు ఎందుకు బయలుపరిచాడంటే వారిని మనం మాదిరిగా చేసుకోవాలి. మన జీవితంలో ఉన్నటువంటి ప్రయాసలు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆ కష్టాలు మన మీద దాడి చేసినప్పుడల్లా మనం ఆ దైవగ్రంథంలో ఉన్నటువంటి భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, ఏలియా కూడా మనలాంటి మనుషుడే, అయినను అతను ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆకాశము మూయివేయబడింది అని చెప్పి చాలా స్పష్టంగా బోధిస్తాడు. అతను మనలాంటి మనుషుడే అని చాలా స్పష్టంగా చెప్తాడు. అంటే ప్రతి వ్యక్తి కూడా మనలాంటి మనుషులే, వారికి ఎక్స్ట్రా పవర్స్ ఏం లేవు. మనం ఎలాగైతే జీవిస్తున్నామో వాళ్ళు కూడా అలాగే జీవిస్తున్నారు. మనం ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో వాళ్ళు కూడా అదే సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ కొంతమంది ఆ సమస్యలు ఎదుర్కోలేక చతికిల పడిపోతున్నారు, కొంతమంది మాత్రం ఆ సమస్యను ఎదుర్కొని గొప్ప విజయం సాధిస్తున్నారు. కారణం ఏంటంటే వారి దగ్గర ఒకే ఒక ఆయుధం పేరు విశ్వాసము. మంచిది. ఈరోజు మరొక భక్తుడి గురించి చూద్దాం. బైబిల్ గ్రంథంలో దానియేలు గురించి మనందరికీ తెలుసు. ఈ దానియేలు బబులోను రాజు కాలంలో జీవించినటువంటి ప్రవక్త అని బైబిల్ గ్రంథం బోధిస్తా ఉంది. ఈ దానియేలు యొక్క విశ్వాసం గురించి, ఆయన యొక్క శక్తి గురించి, ఆయన యొక్క నమ్మకం గురించి, ఆయన యొక్క నీతి గురించి, ఆయన యొక్క భక్తి గురించి, ఆయన యొక్క క్రమమైన భక్తి జీవితం గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటే అందులో 9 అధ్యాయాలు ప్రవచనాల రూపంలో, చాలా దైవికమైనటువంటి కళల రూపంలో, దర్శనాల రూపంలో, మర్మాల రూపంలో పొందుపరచబడి ఉంటుంది. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ దానియేలు మహాప్రవక్త. ఈ దానియేలు కళలు, అలాగే స్వప్నాలు, దర్శనాలు, భావంలో చెప్పడంలో చాలా ప్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తి అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. అసలు ఈ దానియేలు ఎక్కడి నుంచి వచ్చాడు? దానియేలు ఏ విధంగా తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు? దానియేలు తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరీక్ష ఏంటి? ఆ కఠినమైన పరీక్షలో అతను ఎలా విజయం సాధించాడు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. సిద్ధంగా ఉన్నారు కదా? ఆలోచిస్తున్నారు కదా? మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామా? మంచిది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగాక. నీ జీవితంలో కష్టం కలిగినప్పుడు స్తుతించాలి దేవుని. నీ జీవితంలో నీకు భయంకరమైనటువంటి శ్రమ వచ్చినప్పుడు దేవుడు స్తుతించడం నేర్చుకోవాలి. నీకు శోభం వచ్చినప్పుడు దేవుడు స్తుతించడం నేర్చుకోవాలి. నీకు కన్నీరు వచ్చినప్పుడు దేవుడు స్తుతించడం నేర్చుకోవాలి. నీ జీవితంలో కరణలు వచ్చినప్పుడు, వడగళ్ళు వచ్చినప్పుడు, నీ జీవితంలో అనుకూలపడి తుఫాన్లు వచ్చినప్పుడు నువ్వు జీవితంలో నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? స్తుతించడం నేర్చుకోవాలి. అదేంటండి, కష్టాలు వస్తే, కన్నీళ్ళు వస్తే స్తుతించమని చెప్తున్నారేంటి అని అడుగుతారు చాలా మంది. ప్రజలు పెట్టారా? నువ్వెందుకు స్తుతించాలంటే నీ స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. నువ్వు చేసే స్తుతి ఎవరు చేస్తున్నావు తెలుసా? నీ దేవుడైన యెహోవా నామాన్ని స్తుతిస్తున్నావు. దేవునికి మహిమ కలుగుగాక. మనం ఎప్పుడన్నా మన కష్టం వచ్చినప్పుడు మన తెలిసిన పెద్ద దగ్గరికి వెళ్తాం. అయ్యా, మీరు పెద్దవారు కదండి, మీరు పలానా ఎమ్మెల్యే గారు కదండి, మీరు పలానా ప్రెసిడెంట్ గారు కదండి, మీకు చాలా శక్తులు ఉన్నాయి కదా, చాలా అధికారం ఉంది కదండి, ఈ సమస్య వచ్చినట్టు తప్పించండి అయ్యా మనం ఏ విధంగా మొరపెట్టుకుంటామో అదే విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి స్తుతించడం మొదలుపెట్టాలి. మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, బాహుళ్యం గల దేవా, నీ బాహు చాపి ఆ రోజు ఇశ్రాయేలును కాపాడినట్టుగా మమ్మల్ని కూడా కాచి కాపాడమని నువ్వు ప్రార్థించాలి, స్తుతించాలి. ఆ స్తుతి నీ హృదయాంతరాల నుంచి రావాలి. ఆ వచ్చినప్పుడు ఎలాంటి కష్టమైనా, ఎలాంటి శ్రమ అయినా రెప్పపాటుగా తీసివేస్తాడు.
దేవుని స్తోత్రం కలుగాక. అసలు ఏమిటో శాసనము, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నా కూడా అతను ముమ్మాళ్ళు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, యెరూషలేము 70 సంవత్సరాల చెరలో ఉందని మనందరికీ తెలుసు. యెరూషలేము మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు దాడి చేశాడు. బబులోను రాజు నెబుకద్నెజరు దాడి చేసి యెరూషలేములో అనేక వస్తువుల్ని, యెరూషలేములో అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన వస్తువుల్ని తీసుకుని వెళ్ళిపోయి తన యొక్క దేవాలయం యొక్క బొక్కసంలో పెట్టుకున్నాడు. ఇది బైబిల్ యొక్క చరిత్ర అందరికీ తెలుసు. దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది కదండి. ఇప్పటికీ కూడా ఎవరన్నా వేరే దేశం మీద దాడి చేసినప్పుడు అక్కడ విలువైనటువంటి వస్తువుల్ని తీసుకెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఆ చాలా విలువైన వస్తువుల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అలా పట్టుకొచ్చినటువంటి వ్యక్తిలో యూదు రాజవంశీకులను కూడా కొంతమంది తీసుకొచ్చేసారు. వాళ్ళు ఆ ప్రాముఖ్యమైన వ్యక్తులు, శ్రేష్టమైన వ్యక్తులు వాళ్ళు తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చిన ఈ దానియేలు తన 16వ ఏట యూదు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేత చెరపట్టబడి అక్కడి నుంచి బబులోను దేశానికి, యెరూషలేము నుంచి బబులోను దేశానికి కొనుక్కోబడ్డాడు. అతను 16వ సంవత్సరంలో ఈ దానియేలుతో పాటు మరికొంతమంది బాణులు, కొంతమంది శ్రేష్టమైన వస్తువులతో పాటు వీరిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ నెబుకద్నెజరు చెప్తాడు కదా, వీరందరికీ మన కల్దీల భాష నేర్పించండి, వీరికి ప్రావీణ్యం నేర్పించండి, సకల శాస్త్రాలను కూడా ట్రైన్ చేయండి, మనం వారిని ఉపయోగించుకుందాం అని చెప్పాడట. చెప్పినప్పుడు వారందరూ కూడా తీసుకుని వెళ్ళిపోయి సుమారు 3 సంవత్సరాల పాటు వాళ్ళందరికీ దర్శిస్తూ వాళ్ళ యొక్క కల్దీ భాష మీద వాళ్ళకి తర్ఫీదు ఇచ్చారు. చివరికి ఆ రాజు యొక్క నపుంసకుల అధిపతి వాళ్ళందరికీ చక్కగా భోజనం పెట్టి అన్నప్పుడు అక్కడ దానియేలు చెప్తాడు, అయ్యా మేము ఈ భోజనం లేదా ఈ యొక్క ద్రాక్ష రసం, ఈ యొక్క మద్యపానం ఇవన్నీ కూడా మేము ముట్టుకోం. ఎందుకంటే అప్పట్లో వారి యొక్క రాజు యొక్క భోజనం ఇది కూడా భాగం. రాజుగారు ఏం ఆజ్ఞించారంటే, నేను ఏదైతే భోజనం తింటున్నానో వారు కూడా అదే భోజనం పెట్టండి, వాళ్ళు శ్రేష్టంగా రెడీ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు నా మందిరంలో, ఎందుకంటే వాళ్ళు నా ఆధీనంలో, ఎందుకంటే వారు నా ఆశ్రమంలో పని చేయాలి కాబట్టి అని చెప్పినప్పుడు చక్కగా వాళ్ళందరినీ కూడా సర్దుబాటు చేశారు. అప్పుడు దానియేలు తన్ను అపవిత్రపరుచుకోలేదు. మంచి మాట అండి. తను అపవిత్రపరచుకోలేదు కాబట్టి నేను ఆహారం తినను, నాకు శాకాదులు పెట్టండి, నన్ను చక్కగా ట్రైన్ చేయండి, కానీ నాకు ఇలాంటి ఆహారం మాత్రం వద్దు, నేను కొనుక్కున్న ఆహారం అని అడిగినప్పుడు అందుకు ఆయన ఒప్పుకోలేదు. అయితే ఆయన చెప్పాడు, నన్ను 10 రోజులు నన్ను మమ్మల్ని ప్రయత్నం చేయండి, నాతో పాటు నా స్నేహితుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో మా నలుగురిని కూడా ట్రైన్ చేయండి, ప్రయత్నం చేయండి, చెక్ చేసి చూడండి. ఈ 10 రోజుల తర్వాత ఒకవేళ మిగతా వాళ్ళకంటే మేమేమన్నా తక్కువగా కనబడితే అప్పుడు మీరు చెప్పినట్టు చేద్దామని అన్నట్టుగానే అక్కడ ఉన్నటువంటి నపుంసకుల అధిపతి ఏం చేస్తాడంటే, రాజు నియమించిన ఆహారం కాక వీరు అడిగిన ఆహారం ఇచ్చాడు. 10 రోజులు అయిపోయిన తర్వాత వారందరికంటే వీరి ముఖాలు చాలా శ్రేష్టంగా కలగా కనిపించినాయి, వాడు సౌందర్యంగా కనిపించారని బైబిల్ యొక్క గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటుంది కదండి. అంత మాత్రమే కదా, ఇంకేం చెప్తుంది తెలుసా? వాడి యొక్క గొప్పతనం గురించి ఏం మాట్లాడుతుందో తెలుసా? దాని గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించాడు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావం గ్రహించుచు తెలివిగలవాడై ఉంటాడు. నెబుకద్నెజరు తన సముఖం ముందు వారిని తేవాలని ఆజ్ఞించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖంలో వారిని నిలబెట్టాను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలుచుని రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకాల సంబంధమైన నీతి విషయంలో ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అంతంతటి నుండి సగుడు గంటల కంటే గాడి వారు అందరికంటే 10 శ్రేష్టంగా కనబడ్డారు. చూసారా? నువ్వు దేవుని యొక్క జ్ఞానంతో నింపబడితే మిగతా అన్ని జ్ఞానాల కంటే 10 times నువ్వు అధికంగా కనబడతావు. చాలా మంది ఈరోజు దేవుని యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టేస్తారు. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నింపడం ఆశపడుతున్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో ఈ లోకాన్ని జయించాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కూలిపోతున్నారు, పడిపోతున్నారు, సాధించలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బోధిస్తుంది, 10 శ్రేష్టంగా కనబడ్డారంట. నువ్వు దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడినప్పుడు ఈ 10 శ్రేష్టమైనటువంటి నువ్వు 10 ముందుంటావు, అందరికంటే 10 అడుగులు ముందుంటావు, 10 రెట్లు ముందుంటావు. ఆ సత్యాన్ని దేవుడు మనకు బోధిస్తున్నాడు. సరే, అసలు విషయానికి వద్దాం. ప్రిపేర్ దేని పెట్టారా? ఈ యొక్క దానియేలు కలభావాలు చెప్పారు. ఆ విధంగా దానియేలు చక్కగా ఆ రాజ్యంలో సెటిల్ అయిన తర్వాత నెబుకద్నెజరుకి ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు ఆ కలభావాన్ని అతను చెప్పలేకపోతారు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా. అప్పుడు ఈ దానియేలుని తీసుకెళ్ళినప్పుడు ఈ దానియేలు కలభావాన్ని చెప్తాడు. ఆ కలభావం అంటాడు కదా, రకరకాల వస్తువులతో తయారు చేసిన ఒక పెద్ద రాజ్యం కనబడుతుంది. ఆ రాజ్యం అంతా కూలిపోతుంది. ఆ తర్వాత కొత్త రాజ్యం ఒకటి లేస్తుంది. అది మిగతా రాజులన్నింటినీ నాశనం చేస్తుంది. ఆ కలభావాన్ని గురించి చెప్తాడు దానియేలు. ఏంటో కలభావం అంటే, రాజుకు వచ్చిన కళ యొక్క భావం గురించి ఎవరు చెప్పలేరు. రాజు అంటాడు, నాకు కళ చెప్పండి, కళ తర్వాత నేను భావం చెప్తాను అంటే.
వాళ్ళంటారు, ఇదేంటండి మీరు కళ ఏంటో చెప్తే కదా మీరు భావం చెప్పేది. లేదు లేదు, మీరు నా కళ చెప్తే నేను కళ భావం కూడా చెప్పగలను. భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ప్రపంచంలో ఏ శాస్త్రానికి లేదు, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు నిర్ణయించగల శక్తి, భవిష్యత్తును చెప్పగలిగే శక్తి ఏ శాస్త్రానికి, ఏ దేవునికి, ఏ మతానికి, ఏ రాయికి, ఏ రప్పకి లేదని గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది మన క్రైస్తవులు చాలా మంది ఈ జ్యోతిష్యాలని లేదంటే మరోదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఏది నిర్ణయించలేదు, దేవుని యొక్క వాక్యము నిత్యం అదే సత్యం. నీ భవిష్యత్తును నిర్ణయించగలిగేది దేవుడు మాత్రమే. ప్రియులు పెట్టారు, అది గమనించారు. చాలా మంది ప్రవచనాలు చెప్పించుకోవడం ఈరోజు చాలా మంది అది అని ఇదే అని చెప్తారు. కరెక్ట్ కాదు. దేవుని యొక్క వాక్కుతో మాత్రమే నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ విశ్వాసమే, నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ ప్రవర్తనే, నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ బ్రతికే. నువ్వు ఎలాగున్నా పర్లేదు, నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుందని ఎవరు చెప్తే నువ్వు నమ్మేస్తావా? తప్పు. నీ భవిష్యత్తు నిర్ణయించబడాలంటే అది నీ దేవుని చేతిలో పెట్టాలి. నీ దేవుని చేతిలో నువ్వు అద్భుతమైన రీతిలో మలచబడినప్పుడు నీ భవిష్యత్తు కూడా అద్భుతమైన రీతిలో డిజైన్ చేయబడుతుంది. చాలా మంది అనేకమైన భాషలతో మాట్లాడుతూ ఉంటారు కదండి, అనేకమైన భాషలు మాట్లాడుతుంటారు. మనం ఏం చేయాలంటే వాళ్ళని అడగాలి వెళ్ళి, అలా భాషలు మాట్లాడే వాళ్ళు అర్థం చెప్పగలరు కదా. నువ్వు వాళ్ళ నోటికి వచ్చిన భాష మాట్లాడితే అది దేవుడు మాట్లాడుతాడండి. ఇక రాజు చెప్తున్నాడు, మీరందరూ నా కళ భావం చెప్పగలరా? చెప్పగలమండి. అయితే నా కళ ఏంటో చెప్పండి. కళ ఏంటో చెప్తే నేను భావం చెప్తే. కొరింథీ పత్రికలో అంటాడు, ఆ భాషలతో మాట్లాడేవాడు మౌనంగా ఉండాలి. అయితే అర్థం చెప్పలేను మౌనంగా ఉండేది. అంటే చాలా మంది మోసపోతున్నారు, లేదంటే తమను తాము గొప్పగా, లేదంటే తమను తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా తయారు చేయడానికి, లేదంటే చూపించడానికి, ప్రపంచానికి చెప్పడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రియమైన బిడ్డలారా, దానియేలు మాత్రము దేవుని మీద ఆధారపడ్డాడు అన్నది సుస్పష్టం. చివరికి దానియేలు వెళ్ళాడు. దానియేలు వెళ్ళి ఎవరో చెప్పలేకపోతే నేను చెప్తానండి కలనాడు. ఎలా చెప్పగలిగాడు దానియేలు? చూడండి, ఒక మాట ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో, 1వ అధ్యాయము 2వ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమ మనస్సు యొక్క ఆలోచనలో తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడెను అని దానియేలు ఒక సాక్ష్యం చెప్తాడు. అంత మాత్రమే కాదు, అదే 2వ అధ్యాయంలో ఇంకో మాట చెప్తాడు. ఏం తెలుసా? అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావం తెలియజెప్పటికే తన సమయం దయచేయమని రాజును బతిమాలేమో. దానియేలు దేవుని వేడుకున్నాడు, అయ్యా కలభావం ఏంటో నాకు చెప్పు అని చెప్పి దానియేలు కలభావం వేడుకుని ఆ కళ యొక్క భావం చెప్పాడు. ఒక అద్భుతమైనటువంటి రాజ్యం వస్తుంది. మీరందరూ ఒక పెద్ద రాజ్యం కనబడుతుంది కదా, వివిధ రకాల రాజ్యాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఏ సహాయం లేకుండా లేచినటువంటి ఒక రాయిని చూసావు, అదే దేవుని రాజ్యము. అది వీటన్నిటినీ కూడా తుత్రీలు చేస్తుంది, అంటే నాశనం చేస్తుందని చెప్పింది. పెద్ద రాజ్యాలు ఎన్నొచ్చినా దేవుని రాజ్యం ఒక నియమిస్తున్నాడు దేవుడు. ఆ రాజ్యం మిగతా రాజ్యాలన్నింటినీ నాశనం చేస్తుంది. ఇదే జరగబోయేది, గుర్తుపెట్టుకోండి. మీరు కలలుగా అంటున్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ రాజ్యం చాలా గొప్పది, ఈ పార్టీ చాలా గొప్పది, వీళ్ళు చాలా గొప్పవాడు, వీళ్ళు చాలా బలమైన వారు అని అనుకుంటారు కదా. కానీ దేవుని రాజ్యం అంతకంటే గొప్పది. దాని ముందు ఏది నిలవలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైతే కలభావం చెప్పారో రాజు అయినటువంటి నెబుకద్నెజరు చాలా సంతోషపడిపోయాడు, చాలా ఆనందపడిపోయాడు. బలా అనుకున్నాడు, అసలు ఔరా అనిపించాడు దానియేలు. వెంటనే దానియేలు పిలిచి అక్కడ ఉన్న అందరికంటే అతను హెచ్చు చేసి ఆయన ప్రధానిగా నియమించినట్టు బైబిల్ గ్రంథంలో చూస్తుంది. ప్రజలు పెట్టారా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దానియేలు కేవలం దేవుని మీద తన జ్ఞానాన్ని బట్టి అసహించలేదు, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి అసహించలేదు. వాటంటే ప్రదర్శించి దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని దగ్గర ఒక నియమంగా, దేవుని దగ్గర ఒక క్రమంగా జీవించాడు కాబట్టి దానియేలు ఈ రోజు దేవుడు ఎంతగా దీవించాడు. సరే, మంచిదే. ఆ తర్వాత కాలంలో దానియేలు చాలా ముందుకి కొనసాగింపబడ్డాడు. ఒక ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు కొంతకాలం తర్వాత ఈ యొక్క బబులోను యొక్క కాలం అయిపోయింది, నెబుకద్నెజరు అయిపోయాడు. ఆ తర్వాత బెల్షస్సరు వచ్చాడు, అతని కాలం అయిపోయింది. తర్వాత దర్యావేషు కాలం వచ్చింది, ఆ తర్వాత కోరేషు కాలం వచ్చింది. ఈ 4 రోజుల కాలంలో కూడా దానియేలు ప్రధానమంత్రిగా చేయబడ్డాడు, ఒక విశ్వసనీయ సలహాదారుగా నియమించబడ్డాడు. ఎందుకంటే కేవలం దేవుని చిత్తం.
సరే అసలు విషయానికి వద్దాం. దర్యావేషు కాలంలో దర్యావేషు ఏం చేస్తాడంటే ఈ 6వ అధ్యాయం అంతా కూడా దర్యావేషు కాలం గురించి మాట్లాడుతుంది. ఈ దర్యావేషు కాలంలో దానియేలు కలిగినటువంటి గొప్ప శ్రమ, ఆ శ్రమ నుంచి దేవుడు అతను తప్పించిన విధానం, ఆ శ్రమ నుంచి ఆయన తను తాను కాపాడుకునే విధానం మన క్రైస్తవ విశ్వాసులందరికీ ఈ లోకానికి సరిగ్గా సరిపోతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ప్రతికూలటువంటి పరిస్థితులు మన మీద దాడి చేసిన, శత్రువులు మృంగడానికి ప్రయత్నం చేసిన దేవుడు మనం కాచి కాపాడుతాడు. ఎలాగో చూద్దాం. ప్రియులారా బట్టరా 120 మంది అధిపతుల్ని దర్యావేషు కాలంలో నియమించి వారి మీద 3 ప్రధానులు పెడతాడు. 120 మంది అధిపతులకి 3 ప్రధానులు పెడితే అందులో దానియేలుని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు, మొట్టమొదటి ప్రధానంగా ఇస్తాడు. ఈ విషయం నచ్చినటువంటి అక్కడ ఉన్న వ్యక్తులు, అరే వీడెవరో అవుటరో, ఇక్కడ ఉన్నటువంటి ఒక యూదుల్ని, ఆ కాలంలో యూదులను బానిసలుగా చూసేవారు, ఇలాంటి యూదుని తీసుకుని వచ్చి మన ఎత్తి మీద ఎక్కించడం ఏంటి, ఇలాంటి యూదుని తీసుకుని వచ్చి మా మీద అజమాయిషి చేయించడం ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఏం చేశారంటే ఎలాగైనా సరే దానియేలుని కిందకి దించాలి, దానియేలుని ఎలాగైనా నాశనం చేయాలని కక్ష కట్టుకున్నారు. తన జీవితంలో ఎదిగేవాడంటే పక్కోడికి ఏమైపోతుందంటే శ్రమ వచ్చి కంటగింపుగా మారిపోతుంది. అసూయ పడవార్గం లాంటిది. ఒక వ్యక్తికి అసూయ వచ్చిందంటే వాడు కాలిపోతే పక్కన కూడా కాల్ చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ఉన్నవారికి కాదు, అలాంటి లక్షణాలు మనలో ఉంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టడం, దేవుని దగ్గరికి వెళ్ళి నీ ముందు ఒకరిని పడగొట్టడం కాదు, నీ చేతనైతే ఒకరిని బాగు చేయడం, నీ చేతనైతే ఒకరిని ఎంకరేజ్ చేయడం, నీ చేతనైతే ఒకరిని కట్టడం మనం నేర్చుకోవాలి. అంతేగాని మన మాటలతోటో, లేదా మన వ్యక్తిగత దోషంతోటో, మన ప్రవర్తనతోటో, లేదా మన ఉద్దేశంతోటో ఒకరిని ఎంత మాత్రం పాడు చేయొద్దు. నువ్వు ఏది చేస్తే నీ మీద తల మీద వస్తుంది. ఇది బైబిల్ చెప్తున్నటువంటి విషయం. కాబట్టి జ్ఞాపకం చేసుకోమని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, అక్కడ ఉన్నటువంటి దర్యావేషు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంతమందిని అయితే 120 మంది అధిపతులు నియమించాడో, 3 ప్రధానులు నియమించాడో, అందులో 120 మంది అధిపతులు ప్లస్ ఇంకొక 2 ప్రధానులు, అంటే 122 మంది కలిసి ఏం చేశారంటే కుమ్మక్కైపోయి మూకుమ్మనగా దానియేలు మీద ఏం చేశారు, కుట్ర చేశారు. దానియేలు మీద కుట్ర చేశారు. గుర్తుపెట్టుకో, మనుషులందరూ ఒకటైపోయినా, రాజ్యాలన్నీ ఒకటైపోయినా, ప్రపంచం అంతా ఒకటైపోయినా, నీ వెనక దేవుడు ఉంటే గనక, నీతో కనుక దేవుడు ఉంటే గనక, నీలో కనుక దేవుడు ఉంటే గనక ఏది నీ ముందర నిలబడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ 120 మంది ఏం చేశారంటే ఎలాగైనా సరే దానియేలుని కనిపెట్టాలి, దానియేలు మిస్టేకింగ్ కనిపెట్టాలి. కానీ ఎలా దానియేలుని కనిపెట్టలేరే, ఆ విషయం శత్రువులు చెప్పేశారు. రే, దేవుని విషయంలో తప్ప ఇతని విషయంలో ఏ లోపం మనం కనుక్కోలేము, కాబట్టి ఆ విషయంలోనే అతను పట్టుకోవాలి అని ఆలోచన చేశారు. వెంటనే ఏం చేశారు తెలుసా ప్రియమైన బిడ్డలారా, వెంటనే రాజు దగ్గరికి సందడిగా రాజు దగ్గర గూడి వచ్చి చెప్పారంట, రాజా ఇదిగో నెల రోజుల వరకు 30 రోజుల వరకు ఈ రాజ్యంలో ఏ మనుష్యుడు కానీ ఏ దేవుడికి కానీ ఎవరికి ఏ విజ్ఞప్తి ఏ మనవి చేయకూడదు, మీకు మాత్రమే మనవి చేయాలి. అలాగా ఒక శాసనం చేయమని చెప్పి వెంటనే రాజైనటువంటి దర్యావేషు తొందర పెట్టి సంతకం చేయించేశారు. ప్రియమైన రాజుగారు ఆజ్ఞిస్తే రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదువా అన్నట్టు రాజుగారు ఆజ్ఞిస్తే ఇంకెవరో కొదువా, వెంటనే వెళ్ళిపోయింది శాసనం. ఇట్టి శాసనం నియమించబడిందని దానియేలుతో పాటు ఆ రాజ్యం అంతా తెలిసిపోయింది. 4 రోజుల పాటు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. 4 రోజుల పాటు ఒక వ్రతం, 4 రోజుల పాటు ఒక దీక్ష. కేవలం రాజే దేవుడు. ఈ 4 రోజులు రాజు మాత్రమే కాదు, రాజే దేవుడు, రాజే అన్ని. ఇట్టి శాసనం ఒకటి నియమించబడిందని తెలుసుకున్నా రాజైనటువంటి దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అక్కడ దానియేలు ఏం చేశాడు తెలుసా, ఇప్పుడు నేను ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నాను, ఇప్పుడు నా దేశ చట్టాన్ని నేను గౌరవించకపోతే ఎలా, నా దేశ యొక్క చట్టాన్ని నేను అతిక్రమిస్తే ఎలా అని ఆలోచన చేసి ఎంత సంఘర్షణ అనిపించుకుంటాడు దానియేలు. ఒక నిజ క్రైస్తవుడిగా, ఒక నిజమైనటువంటి భక్తుడిగా, ఒక దేవునికి సేవ చేసే బిడ్డగా దానియేలు హృదయంలో ఎంత సంఘర్షణ అనిపించుంటాడు. అంత సంఘర్షణలోని దానియేలు చేసిన పని ఏంటి తెలుసా, మోకాలు లేడు. దేవునికి స్తోత్రం కలుగాక. నాకు డిప్రెషన్ ఎక్కువైపోయిందండి, నాకు సంఘర్షణ ఎక్కువైపోతుందండి, నాకు ఈ సమస్యలు ఎక్కువైపోతున్నాయండి, నాకు ఈ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయండి. చాలా మంది మాట్లాడుతుంటారు కదా. వీటన్నిటి నుంచి సొల్యూషన్ ఏంటో తెలుసా అండి, మోకాలు చేసి ప్రార్థన చేయండి. వీటన్నిటిలో ఎంత ఒక పక్క నుంచి నేను ఈ రాజ్యానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాను కదా, నేనే రాజ్యాన్ని నేరొచ్చాను, నేనే నా రాజ్యం యొక్క రూల్స్ ని నేను పాటించకుండా పోతే ఏమైపోతుంది ఇలాగా. అప్పుడు నేను దేవునికి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు నేను దేవుణ్ణి గనపరచాలా, లేదంటే నన్ను ఎంతటి వాడిని చేసినటువంటి ఈ రాజుని, ఈ రాజ్యాంగాన్ని అవమానించాలి? ఏం చేయాలి? ఇవన్నీ ఓ పక్క నుంచి శత్రువులు, ఓ పక్క నుంచి తన మానసిక సంఘర్షణ, ఓ పక్క నుంచి దేవుడు, ఓ పక్క నుంచి రాజు, వీటన్నిటి నడుమ ఈ సంఘర్షణలో దానియేలు ఏం చేశాడు తెలుసా, జన్నగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఎవరితో ఏ మాట మాట్లాడలేదు, నిశ్శబ్దంగా తన ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసి మోకాళ్ళేసి యెరూషలేము తట్టు తన కిటికీ తలుపులు తెరిచి
దేవుడైనటువంటి యెహోవాని ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమ దినమున మనం కృంగిపోయినప్పుడు దేవాది దేవుడు మనల్ని లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన శ్రమలో, మన కష్టాల్లో, మన బాధల్లో ఎవరు మనకు సహాయం చేయలేనప్పుడు మనం దేవుని వైపు మొరపెట్టాలి. కొండల తట్టు కాదు, మన దేవుడిని యెహోవా వైపు చూస్తే అద్భుతమైనటువంటి సహాయము నువ్వు అనుకోని రీతిలో వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన బిడ్డలారా, వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూశారు, దొరికింది అతను రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా, మీరు ఇచ్చిన ఆజ్ఞను ఆ యూదుడైనటువంటి ఆ యూదుడైనటువంటి ఆ దానియేలు ఎంత మాత్రం లెక్క చేయట్లేదు. ఈ మధ్యకాలంలో క్యాస్ట్ ఎక్కువైపోయింది. క్యాస్ట్ తక్కువ ఏంట్రా అని ఆలోచన ఉన్న వ్యక్తిని అని స్థాయి ఎంత, వీటికేంట్రా ఎంత ఇది అని మన ముందెంతరా, కానీ ఇంత ఆనందంగా ఉన్నాడంటరా అని చాలా మంది అన్నారు. యూదుడైనటువంటి ఆ దానియేలు అని అక్కడ మెన్షన్ చేస్తారు. దర్యావేషు చాలా మంచి మనసు కలిగాడు. దర్యావేషు వాస్తవానికి కొనవాడు కాదు, దర్యావేషు వృద్ధుడు. దర్యావేషుకి వృద్ధుడు కాబట్టి తన జీవితంలో జరిగినటువంటి, తన జీవితంలో తన యొక్క సర్వీస్ లో చూసిన అనేక కార్యాలు తెలుసు. వాళ్ళ దేవుడిని యెహోవా ఎలాంటి కార్యాలు చేశాడు, వాళ్ళ దేవుడిని యెహోవా తన ముందున్నటువంటి రాజుని ఏ విధంగా నాశనం చేశాడు, తనకి ఈ సీట్ రావడానికి కారణం ఎవరు, నా దేవుడే, వారి దేవుడే అని ఆలోచన చేశాడు దర్యావేషు. వెంటనే దర్యావేషు ఏం చేయాడంటే ఎలాగైనా సరే దానియేలు కాపాడాలని ఆలోచన చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టినటువంటి ఆ ముష్కరులు ఏం చేశారంటే, అబ్బో అలా కాదు, ఒకవేళ ఎలాగైనా సరే దానియేలు కాపాడాలనే ఉద్దేశంతో ఈ రాజు అయిన దర్యావేషు ఏమన్నా చేస్తాడని తెలుసుకుని వాళ్ళు రాజు ముద్రతో పాటు తమ ముద్ర కూడా వేసేసి దాన్ని ఎవ్వరు కూడా తీయకుండా ఒక పెద్ద శాసనం, చట్టం తన పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది. ఒక చట్టాన్ని, ఒక స్ట్రాంగ్ గా ఒక చట్టాన్ని చేసేసావు. అధికారం నీ చేతిలో ఉండి ఏదైనా చేస్తావా? అధికారం నీ చేతిలో ఉంది కదా ఏమండి, అధికారం కుర్చీ నీ చేతిలో ఉంది కదా అని, రాష్ట్రం, రాజ్యం, ప్రజలు మీ చేతిలో ఉన్నారు కదా అని మీరు ఏదైనా చేసేస్తే ఇవన్నిటిని నియమించినటువంటి దేవుడు పైన ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఈ రాజ్యం ఇచ్చిన, రాజునిచ్చిన ఆయన రాజును పడద్రోసేవాడు, అధికారాన్ని మార్చేవాడు, అధికారం మార్చేవాడు, లోకాన్నే మార్చేవాడు, పెంట కుప్పల మీద నుంచి దీనులను దరిద్రులను లేవనెత్తేవాడు నా దేవుడో. గుర్తుపెట్టుకోండి. వెంటనే దేవుడు ఏం చేశాడు, దీనుడైనటువంటి మొరలో దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెవులు దీనుల వైపు, వాడి మొరల వైపు ఆయన చెవులు ఎప్పుడు పరికించి చూస్తా ఉంటాయి. ఆయన కన్నులు ఎప్పుడు కూడా శ్రమంలో ఉన్నవారిని, పేదవారిని, దీనులని, కష్టంలో ఉన్నవారిని ఆయన కన్నులు ఎప్పుడు వెతుకుతూనే ఉంటాయి. ప్రియదేవుడు, కడుపు నిండిపోయిన వైపు దేవుడు చూడండి. ప్రియదేవుని పెట్టారా, కడుపు నిండి వైపు కాదు, కడుపు మాడిపోయిన వాడు, కడుపు మండిపోయిన వాడు వైపు దేవుడు చూస్తాడు. అయ్యో నా ప్రియ బిడ్డలారా, అయ్యో నా ప్రియ కుమార్తెలారా, అయ్యో నా ప్రియ జనాంగమా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అదిగో ఈరోజు అక్కడ దానియేలు యొక్క దుస్థితి ఎవరు చూసినా చూడకపోయినా, అప్పటి వరకు ఏ రాజ్యం అయితే దానియేలుని ఒక మంచి అధికారం ప్రశంసించిందో అదే రాజ్యము ఈరోజు దానియేలుని ఏం చేసింది తెలుసా? తీసుకొచ్చి సింహాల బోన్లో పడదలు చేశారు, సింహాల గుహలో పడదలు చేశారు. భయంకరమైనటువంటి సింహాలు, ఆకలితున్నటువంటి సింహాలు, అడవి సింహాలు, క్రూర మృగాల మధ్య దర్యావేషు అన్నాడు, నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను కాపాడుగాక. కదండి, నేను అనుదినము సేవించుచున్న నీ దేవుడే నేను కాపాడుగాక అని చెప్పి ఎంతో బాధపడ్డాడు కదా. నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాడు. ఎంత మంచి మాట. నువ్వు అనుదినము సేవిస్తున్నావని దేవుణ్ణి, నువ్వు అనుదినము నువ్వు సేవిస్తే అనుదినము నీ దేవుడు నేను కాపాడుతాడు. నువ్వు అనుదినము నీ దేవుణ్ణి నువ్వు అనుదినము నీ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదినము దేవుడు నీ వెంట ఉంటాడు. అనుదినము నీ దేవుడు నిన్ను సేవించడం నీ దేవుడే నేను కాపాడను బాబా అని చెప్పాడు. ఆ రాత్రి అంతా దర్యావేషు నిద్రపట్టలేదు. రాత్రి అంతా ఆయన అలాగే బాధపడుతూ ప్రార్థిస్తూ ఉదయకాలం తెల్లవారు మునిపే ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి వెళ్ళి దర్యావేషుతో మాట్లాడుతూ ఉన్నాడు, దానియేలు నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడు నేను కాపాడా? ఎస్, నా దేవుడు నన్ను కాపాడాడు, నా ప్రభువును రక్షించాడు. ఈ సింహాల నోళ్ళు మూయించి నా ప్రభువు నన్ను బ్రతికించాడు. ఎప్పుడైతే దానియేలు నోట ఆ మాట విన్నాడో దర్యావేషు మిక్కిలి సంతోషం. ఎంత గొప్ప విషయం అండి. ఒక అన్యుడైనటువంటి ఒక దర్యావేషు, మాదీయుల పారసీకుల దేశపు రాజైనటువంటి ఒక దర్యావేషు ఒక దేవుని బిడ్డను కాపాడడానికి ఎంత ప్రయాసపడ్డాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుని బిడ్డలకు సహాయం చేయట్లేదు, దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుని బిడ్డలకి హెల్ప్ చేయట్లేదు. అలాంటిది దేవుని నమ్ముకోలేనటువంటి వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తిని ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఒక రాజు తన దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడి ప్రాణం గురించి ఎంతగా ప్రయాసపడిపోతున్నాడు.
ఇది కాదా దర్యావేషంలో ఉన్నటువంటి క్వాలిటీ? ఈ ఒక క్వాలిటీ సరిపోదా దర్యావేష్కి ఒక రాజ్యాన్ని ఇవ్వడానికి, ఆయన రాజుని చేయడానికి? ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ సింహాల నోరు, ఆ క్రూర సింహాలన్నీ వచ్చినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, దానియేలు ఏం చేసి ఉంటాడు? దానియేలుకి తెలిసిందో పోరాడా, ఫైటింగ్ చేశాడా? కాదు. దానియేలు నిజంగా పోరాడా తెలుసా? మోకాళ్ళు వేసి ప్రార్థించుంటాడు కదా. వెంటనే దేవుడు చెప్తాడు, గో, ఆ సింహాల నోరులో దేవుడు మూయించేశాడు. దేవునికి మహిమ కలిగిన అక్కడ చెప్తాడు చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం ఉంటుంది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను అనిపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా. గొప్పవాడండి దానియేలు కదా. నన్ను దేవుడు కాపాడాడు. దేవుడితో పాటు రాజుకి ఇచ్చినటువంటి గౌరవం ఎంత గొప్ప గౌరవం చూడండి. మిగతా వాళ్ళు ఎవరు లెక్క చేస్తారా? అరే దేవుడే నాకు సహాయం ఉన్నాడు, నువ్వెంతరా అన్న విషయంలో మాట్లాడుతుంటారు ఈ రోజు మనుషులందరూ కూడా కదండి. ఎవరిని లెక్క చేయనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎవరిని లెక్క చేయరు వారు. ఎవరంటే మేము దేవుని లెక్క, అది దేవుని కూడా లెక్క చేయరు. నిజంగా దానియేలు అంటున్నాడు, నన్ను దేవుడు కాపాడాడు, నేను నిర్దోషం కాబట్టి నన్ను దేవుడు కాపాడాడు. చాలా సంతోషం. రాజా, నేను నీ దృష్టికి నేరం చేయలేదు కదా, అంటే నేను నీ ఆజ్ఞను మీరేశాను కదా. ఒకవేళ మీరడం వల్ల నేను తప్పు చేశానా, నేను నేరం చేశానా? రాజా చెప్పు, నా పరిస్థితి అర్థం చేసుకో. ఇది నీకు తెలుసు కదా కుట్రని, ఇది నీకు తెలుసు కదా ద్రోహం అని, ఇది నీకు తెలుసు కదా ఎంత సగటు అనిపించాను అని. ఆ రోజు దానియేలు తన దేవుని దగ్గర మాత్రమే కాదు, తన సొంత కుమారుడిలా, తన సొంత బిడ్డలా, తన ఒక సొంత వ్యక్తులు భావిస్తున్న తన రాజు కూడా దానియేలు అడుగుతా ఉన్నాడు. వెంటనే సంతోషం పడుతున్నటువంటి దర్యావేషు భక్తులు పిలిపించాడు, తన సేవకులు పిలిపించాడు. వెంటనే సింహాల గుహలో నుంచి దానియేలు బయట తీసేశాడు. ఎవరైతే దానిని మీద కుట్ర చేశారో వారిని, వారి భార్యల్ని, వారి కుమారుల్ని మొత్తం ధరని సింహాల గుహలోకి దోచేశాడు. ఆ సింహాల గుహలోకి తొయ్యగారికి మీరు ఆశ్చర్యంగా ఉంది. వారి గుహ కిందకి రాకమునిపే సింహాలు పైకి ఎగిరి వారి ఎముకలు సైతము పొడి చేసేసినాయి. దేవునికి మహిమ కలుగుగాక. గమనించారా? ఈ కోపం ఎవరిది? సింహాలు దుమ్ములు తినవు, సింహాలు ఎముకలు తినవు. సింహాలు పచ్చి మాంసం తింటాయి, రక్తం తాగుతాయి తప్ప సింహాలు ఎముకలు తినవు. ఈ ఎముకలు కూడా పొడి చేసేసినాయి అంటే అది దేవుని ఉగ్రత కాకపోతే మరేమిటి? దేవుని కోపం కాక మరేమిటి? జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు నాకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ మీదకి నా మీదకి ఎవరైతే లేచారో, దేవుని బిడ్డల మీదకి ఎవరైతే లేచారో, నీతి మంతుల మీదకి ఎవరైతే లేచారో, దేవుని సేవకుల మీదకి ఎవరైతే లేచారో వారిని, వారి కుటుంబాలని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని కూడా విడిచిపెట్టినట్టు దేవుడు ఈ రోజు ఒక గొప్ప వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ రోజు దేవుని బిడ్డల మీదకి ఎవరు వచ్చినా సరే ఇదే పరిస్థితి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దానియేలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎంత నమ్మకం! ఆయన నమ్మకాలు ఉన్న శక్తి ఎంత గొప్పదో చూడండి. నాకేం అవ్వదు అని ఒక నిస్సందేహంగా, ఒక రకమైనటువంటి హ్యాపీగా కూడా దానియేలు కనిపించాడు. ఎంత ధైర్యంగా, ఎంత మనోధైర్యం, ఎంత గుండె ధైర్యంతో దానియేలు ఉన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషపడిపోయిన దర్యావేషు తర్వాత ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఈయన తప్ప ఏ దేవుడు లేడు, యెహోవాయే దేవుడు చెప్తారు కదా. ఏంటంటే చూడండి, ఆ 6వ అధ్యాయము ఒక మాట చెప్తాడు, నా రాజ్యంలోని సకల ప్రభుత్వం నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండివాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టనకుండము. దేవుడికి మహిమ కలుగుగాక. ఒక అన్యుడైనటువంటి రాజు, ఒక దర్యావేషు ఇస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం, ఆయనే జీవం గల దేవుడు. ఆయన మంచివాడి నమ్మకం నిలుస్తుంది. నీ నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం, ఇదే సత్యం. ప్రియదేవుని బిడ్డలారా, నలుగురు రాజ్యాల కాలంలో నలుగురు రాజులు, ఆ యొక్క బబులోను రాజుని, బబులోను దేశాన్ని పాలించినటువంటి నలుగురు రాజులు ఎవరో తెలుసా? నెబుకద్నెజరు పాలించాడు, బెల్షస్సరు, తర్వాత దర్యావేషు, తర్వాత కోరెషు ఏలుబడి వరకు నలుగురు రాజ్యాలు మారిపోయినాయి, రాజులు మారిపోయినాయి, దేశాలు మారిపోయినాయి, కానీ దానియేలు యొక్క స్థానం మారిపోలేదు. దేవునికి మహిమ కలుగుగాక. దానియేలు యొక్క ప్రధానమంత్రి స్థానం, ఒక విశ్వసనీయమైనటువంటి సలహాదారుగా దానియేలు ఎప్పటికీ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాడంటే కారణం ఏంటో తెలుసా? కేవలము దేవుని కృప, దేవుని యొక్క చిత్తము. అందుకే హెచ్కేల్ భక్తుడు చెప్తాడు దాని గురించి, అతని యొక్క నీతి, అతని యొక్క భక్తి, అపవిత్రత అంటుకోలేనటువంటి అతని జీవితము, అతని యొక్క క్రమము, అన్నిటికీ మించి అతని యొక్క విశ్వాసం గొప్పదే అని రాస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న నిన్ను నన్ను కూడా దేవుడు ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసము ఉంటే సరిపోదు, విశ్వాసంలో ఒక శక్తి ఉంది.
ఎంత గొప్పది నీ విశ్వాసం నువ్వు జ్ఞాపకం చేసుకో. దానియేలు యొక్క విశ్వాసం ఎంత గొప్పది, ఎంత గొప్ప శక్తి దానియేలు ఆ విశ్వాసం ద్వారా పొందుకున్నాడు. తన చుట్టూ క్రూర మృగాలటువంటి సింహాలు, ఈ క్రూర మృగాల కంటే తన ఉద్యోగం చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న క్రూర మృగాలే ప్రమాదకరమైనవి. అడవిలోకి ఉన్న క్రూర మృగాల కంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి క్రూర మృగాలే భయంకరమైనటువంటి. వీటన్నిటి నుంచి కూడా దేవుడు దానియేలును తప్పించాడంటే కేవలము తన యొక్క విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఈ ప్రొటెక్ట్ హిస్ ఫెయిత్. ఆయన తన విశ్వాసాన్ని అపవిత్రత అంటుకోకుండా, లోక మాలిన్యము, లోకము యొక్క కపటము అంటుకోకుండా ఆయన కాపాడుకున్నాడు. కాబట్టి అందుకే దేవుని ఎదుట నిర్దోషయ్యాడు. కాబట్టి నువ్వు దేవుని నిర్దోష అవ్వాలి. మనం దోషం చేసేసి, పాపాలు చేసేసి దేవుని నన్ను కాపాడట్లేదు అంటే అది ఎంత మాత్రం సమంజసం కాదు. నువ్వు దేవుని ఎదుట నిర్దోషాన్ని అది ప్రూవ్ చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీ ఎదుట గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఒక గొప్ప వ్యక్తి దేవుడు ప్రూవ్ చేస్తాడు, నిన్ను నిలబెడతాడు. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు దానియేలుకి ఇచ్చాడు, నీకు నాకు అనుగ్రహిస్తాడని ఈరోజు దేవుని సేవకునిగా నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. దానియేలుని ఎదుట ఉన్న సింహాల నోర్లు ముంచిన దేవుడు నీ ఎదుట నువ్వు ఎదుర్కొంటున్న సింహాల నోర్లు, ఆ సింహాల శ్రమలు కావచ్చు, ఆ సింహాల శోధనలు కావచ్చు, ఆ సింహాల పరిస్థితులు కావచ్చు, ఆ సింహాల మనుషులు కావచ్చు, ఎవరైనా సరే వాటిని నోరులను మూయించి దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నేను నమ్ముతున్నావా? అయితే దేవుని మహిమపరచు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.